సెప్టెంబర్ 7, 2025 తేదీన ఏర్పడబోయేటువంటి ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం, బ్లడ్ మూన్ అంటారు కదా. సో ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా సెప్టెంబర్ 7, 2025 రాత్రి 9:57 నుండి తెల్లవారుజామున అంటే 8వ తారీఖు ఉదయం 1:25 పాటుగా దాదాపుగా 3:05 పాటుగా ఏర్పడబోయేటువంటి యొక్క చంద్రగ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది? సో రాశుల మీద అనేది చూద్దామండి. ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం అనేది శతభిష నక్షత్రం, చంద్రుడు శతభిష నక్షత్రం మీద పయనం చేస్తాడు. కానీ జరిగేదంతా కూడా ఎక్కువగా గ్రహణ ప్రభావం పూర్వభద్ర మీద అధికంగా ఉంటుందండి. శతభిష నక్షత్రం మీద 15 నిమిషాల పాటుగా మాత్రమే ఉంటాడు. సో తక్కిన సమయం అంతా పూర్వభద్ర మీద ఉంటారండి. మరి మిథున రాశికి ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి. మిథున రాశి వారికి 9వ స్థానంలో చంద్రగ్రహణం జరగబోతుంది. 9 అంటే ఏంటి? పూర్వజన్మ, ఆధ్యాత్మికత, బహుదూర ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తున్నాయి. మరి ఎవరు అక్కడ గ్రహణం పొందుతున్నారు? మీ యొక్క ద్వితీయాధిపతి, ధన కుటుంబాధిపతి అయినటువంటి చంద్రుడు గ్రహణంకు గురవుతున్నాడు. అంటే సెకండ్ లార్డ్ ఇన్ 9th హౌస్. మంచిది కాదు అని చెప్పాలి. అంటే ఏంటంటే ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్త వహించాలి. సో మీరు పెట్టేటువంటి పెట్టుబడులు, కొత్త నిర్ణయాలలో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోవాలి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే 22వ తారీఖు సెప్టెంబర్ వరకు కూడా బహుదూర ప్రయాణాలు మంచిది కాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు వహించి ముందుకు వెళ్ళడం మంచిదండి. మరి ఈ యొక్క గురు, శని గ్రహాల యొక్క స్థితి వల్ల ఏంటంటే కొంతవరకు మీకు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. పూర్తిగా నెగిటివ్ అని కాదు. ఏది ఏమైనా గ్రహణం తర్వాత కొత్త ఉద్యోగ, వ్యాపార అవకాశాలు వస్తాయి అని చెప్పవచ్చండి. అదేవిధంగా విద్యార్థులకు కూడా గ్రహణం తర్వాత ప్రయోజనం చేకూరుతుంది. 9వ స్థానం అంటే ఆధ్యాత్మికత, భక్తి, గురువులు. సో తప్పుడు మత గురువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఏంటంటే ఏది నిజం, ఏది వాస్తవమో సో ఇట్లాంటివన్నీ గమనించుకోవాలండి. సో బీ కేర్ఫుల్. షార్ట్ కట్స్ కానీ అనైతిక పనులకు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. షార్ట్ కట్లో సంపాదిద్దాం, షార్ట్ కట్లో లక్కు పొందుతాం అనేది మాత్రం కరెక్ట్ కాదు, చేయలేరు కూడా. ఇల్లీగల్ పనులకి కూడా దూరంగా ఉండటం మంచిది. 9వ స్థానం అంటేనే ధర్మం అండి. ధర్మాన్ని ఆచరించండి. ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని మనం ఎప్పుడు కూడా టీటీలో చూస్తూ ఉంటాం, రాసి ఉంటారు. సో కాబట్టి ధర్మాన్ని ఆచరించడం చాలా అవసరం. అదేవిధంగా గణేష మంత్రాలు పఠనం చేయడం వల్ల అబ్స్టకిల్స్ అనేవి మీకు తొలగిపోతాయి అని చెప్పవచ్చు.